యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం ఒకే చట్టం, వన్ నేషన్ వన్ లా. అసలు ఏమిటి ఈ ఉమ్మడి పౌరస్మృతి? మన దేశంలోని క్రిమినల్ చట్టాలు మన దేశవ్యాప్తంగా పౌరులందరికీ సమానంగా ఉన్నాయి. ఏదైనా నేరానికి పాల్పడితే కులం, మతం, ప్రాంతం, సమాజం అనే భేదాలు లేకుండా శిక్షలు సమానంగా అమలు పరుస్తారు. మరి అలాంటప్పుడు సివిల్ కోడ్ విషయంలో ఇలా ఎందుకు జరగడం లేదు? ఇండియాలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. వాటన్నిటిని తొలగించి వాటి స్థానంలో ఒకే ఒక చట్టాన్ని తీసుకురావడమే యూసీసీ. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన వివాహం, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత అంటే మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్ ఈ విషయాలలో కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా అందరికీ ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే ఈ యూసీసీ. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. దేశ ప్రజలందరికీ క్రిమినల్ లాస్ ఒకేలా ఉన్నప్పుడు సివిల్ లాస్ కూడా ఒకేలా ఉండాలి కదా. ఒకే దేశం ఒకే చట్టం, దేశం కోసం, ధర్మం కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తుంటే ముస్లింలు ఎందుకు అభ్యంతరాలు తెలియజేస్తున్నారు? ముస్లింలకు దేశంపై అభిమానము లేదా అని ఎవరైతే యూసీసీని ఐ సపోర్ట్ యూసీసీ అని కామెంట్స్ పెడుతున్నారో అలాంటి చాలామంది హిందూ సోదరులకు అసలు యూసీసీ అంటే ఏంటో పూర్తిగా అవగాహన లేదు అని చెప్పడంలో ఎంత మాత్రము కూడా అతిశయోక్తి లేదు. ఒకవేళ యూసీసీ అమలు అయినా ముస్లింలకు అంత పెద్ద నష్టం జరగదు ఎంతైతే హిందువులకు నష్టం జరుగుతుందో. అంటే ముస్లింల భుజాల మీద తుపాకీ పెట్టి హిందువులకు గురి పెడుతున్నారని అర్థం. ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో పూర్తి వరకు మీరు చూడండి. ఒకవేళ నాగాలాండ్లోని యూసీసీని అమలు చేస్తే నాగాలాండ్లో ఉన్నటువంటి 60కి 60 మంది ఎమ్మెల్యేల ఇండ్లను తగలబెట్టి బూడిద చేస్తామని స్వతహాగా నాగాలాండ్లోని 3000కు పైగా వ్యక్తులు, వివిధ సంస్థలకు చెందినటువంటి వారు లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అలాంటి వారిపై యూఏపీఏ చట్టాలను ప్రవేశపెట్టలేదు. పైగా వారికి ఇచ్చినటువంటి భరోసా ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల గిరిజనులకు మరియు క్రైస్తవులకు యూసీసీ నుంచి మినహాయించేటటువంటి ప్రయత్నం చేస్తామని వారికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జార్ఖండ్ ఆదివాసీ సంఘాల పెద్దలు జార్ఖండ్ ట్రైబల్స్ ని 5th షెడ్యూల్ ప్రకారంగా వారిని యూసీసీలోకి చేర్చకూడదని పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా చేస్తున్నారు. 2023 జూన్ 24న 30 ఆదివాసీ గిరిజన సంఘాల ప్రతినిధులు సమావేశమై యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆదివాసుల చట్టాలను దెబ్బతీస్తుంది, వీటికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆదివాసీ సమన్వయ సమితి కూడా యూసీసీకి వ్యతిరేకంగా నిరసనలకు దిగాలని వారు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. స్వతహాగా రాజ్యసభ బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ అన్నారు ఈశాన్య ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారిని యూసీసీకి దూరంగా ఉంచాలని అంటున్నారు. రాజ్యసభ ఎంపీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు స్పందనగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయినటువంటి భూపేష్ బఘేల్ ఏమన్నారో తెలుసా? రాజ్యాంగంలోని షెడ్యూల్ 6 ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలుగా రూపొందించామని, ఆయా రాష్ట్రాల శాసనసభలు కేంద్ర నిర్ణయాన్ని ఆమోదించకపోతే వారికి ఏది వర్తించదని భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఈ విధంగా స్పందించారు. ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఒక నాగాలాండ్ కాకుండా మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాతృస్వామిక వ్యవస్థలు కలిగినటువంటి రాష్ట్రాలు. నాగాలాండ్ ఏదైతే ఉందో అది పితృస్వామిక వ్యవస్థ కలిగినటువంటి రాష్ట్రం. వీటిని 7 సిస్టర్ స్టేట్స్ అని అంటారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర. ఇక అలాగే అధికరణ 244 ప్రకారం ఈశాన్య రాష్ట్రాల గిరిజన సముదాయానికి చెందినటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్లు ఉన్నాయి. అక్కడ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లు ఉన్నాయి.
ఒకవేళ యూసీసీ వచ్చినట్లయితే ఇవన్నీ రద్దు అయిపోతాయి. ఆర్టికల్ 371 ప్రకారం 12 రాష్ట్రాలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా యూసీసీ వస్తే తీసేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యూసీసీ ఆమోదించబడితే బహుజన సమాజానికి రాజ్యాంగం ఏర్పరిచినటువంటి ప్రత్యేక అధికారాలన్నీ కూడా అంతమొందించబడతాయి. ఇక అలాగే అట్రాసిటీ చట్టం తీవ్ర ప్రమాదంలో పడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గిరిజనులకు ఏదైతే జంగల్ జమీన్ అనేటటువంటి ప్రత్యేకమైన గుర్తింపు మరియు వారి స్వాతంత్రానికి సంబంధించి ప్రదానం చేసిన ప్రత్యేక అధికారాలను యూసీసీ పూర్తిగా రద్దు చేస్తుంది. ఆదివాసీలకు మన రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 మరియు 6 ప్రకారంగా గిరిజనేతరులు మరియు ప్రభుత్వమైన గిరిజనుల యొక్క భూమిని కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు. కానీ యూసీసీ వస్తే ఇది రద్దు అయిపోతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఈశాన్య రాష్ట్రాలలోని ఒక నాగాలాండ్ కాకుండా ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాతృస్వామిక వ్యవస్థలు. అక్కడ వివాహం జరిగిన తర్వాత అబ్బాయే అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ సంసారం చేయాలి, కానీ అమ్మాయి అబ్బాయి ఇంటికి రాదు. అలాగే వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కూతురి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందే తప్ప కొడుకుకి ఆ ఆస్తి రాదు. అక్కడి చట్టాలు ఒప్పుకోవు. ముఖ్యంగా మేఘాలయలో అక్కడ ఆస్తి అనేది కూతురికి వస్తుంది తప్ప కొడుకుకి రాదు. మరి అలాంటప్పుడు యూసీసీ తీసుకొస్తే మేఘాలయ ప్రజలు ఒప్పుకుంటారా? సిక్కిం ప్రజలు ఒప్పుకుంటారా? త్రిపుర ప్రజలు ఒప్పుకుంటారా? అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఒప్పుకుంటారా? అలాగే మిజోరం ప్రజలు ఒప్పుకుంటారా? వారి ట్రెడిషన్ మొత్తం కూడా గంగలో కలిసిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటటువంటి ప్రసక్తే వారి వద్ద ఉండదు. అంటే ఈ పితృస్వామిక వ్యవస్థను తీసుకువెళ్ళి మాతృస్వామిక వ్యవస్థలపై బలవంతంగా రుద్దితే వారు ఒప్పుకుంటారా? మీరు ఛత్తీస్గఢ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, మన తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి ఎవరైతే గిరిజన సముదాయానికి చెందినటువంటి తెగలు ఉన్నాయో వారు ఎక్కువగా ఈ మాతృస్వామిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. మరి యూసీసీ తీసుకువస్తే వారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారా? ఇలాంటి విషయాలపై సరైన అవగాహన లేని వారు మాట్లాడే విషయం ఏంటంటే ముస్లింలు ఎందుకు యూసీసీని తిరస్కరిస్తున్నారు అంటే యూసీసీ వచ్చినట్లయితే ముస్లిం పర్సనల్ లా అనేది రద్దయిపోతుంది, మిగతా హిందూ చట్టాలన్నీ కూడా మిగిలిపోతాయని వారిలో ఒక అపోహ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ముస్లిం పర్సనల్ లాస్ ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటి అన్నిటికంటే ఎక్కువగా హిందూ చట్టాలే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ఈ చట్టాలని కాస్త మనం పరిశీలించినట్లయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అంటే ఇది హిందువుల వివాహాల వ్యవస్థ, వివాహానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ యాక్ట్ కనిపిస్తుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అంటే హిందూ వారసత్వపు చట్టం అన్నమాట. హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, అవిభక్త హిందూ కుటుంబం ప్రకారం పన్నుల మినహాయింపు పొందుతున్నటువంటి ఎంతో మంది హిందూ వ్యాపారులు ఉన్నారు. ఒకవేళ యూసీసీ వస్తే ఇవన్నీ కూడా రద్దయిపోతాయి. మరి వీరు ఒప్పుకుంటారా? ఇక హిందూ ఆచారాల ప్రకారం 7 అడుగులు 3 ముళ్ళ వివాహాలు కూడా ఉండవు. అందరూ కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యూసీసీ కారణంగా. ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హిందువుల యొక్క పర్సనల్ లాస్ అన్నమాట. యూసీసీ వల్ల ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వీటితో పాటు ముస్లిం పర్సనల్ లాస్ 1937, అలాగే సిక్కుల యొక్క ఆనంద్ కరాజ్ మ్యారేజ్ యాక్ట్ 1909, ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ 1936. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన 9 మతాల వారికి సిక్కులు, జైనులు, బౌద్ధులు, అదేవిధంగా పార్సీ మతస్థులు వీరందరూ కూడా తమ తమ పర్సనల్ లాస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, దళితులు, ఆదివాసులు, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వీరికంటూ వారి వారి పర్సనల్ చట్టాలు అనేవి ఉన్నాయి. ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఈరోజు యూసీసీ అనగానే ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రచారం చేయడం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కాదంటారా మీరు? ఈ విధంగా యూసీసీని హిందూ వర్సెస్ ముస్లిమ్స్గా చిత్రీకరించేసి ముస్లింలు యూసీసీని ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటే ముస్లిం పర్సనల్ లాలో వారికి 4 భార్యలను పెళ్లి చేసుకునేటటువంటి అనుమతి ఉంది. ఈ విధంగా వారు 4 పిల్లలను చేసుకొని 40 మంది పిల్లలను కని ఇక రాబోయే తరంలో ఏమవుతుందంటే ఈ భారతదేశంలో ముస్లింల జనాభా మెజారిటీగా ఉంటుంది అనేటటువంటి ఒక విషయాన్ని
నాటేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సత్యాసత్యాలను తెలుసుకుందాం సోదరులారా. ఈ అబద్ధపు ప్రచారం కోసం వారు ఒక మోసపూరితమైనటువంటి వాదన వినిపిస్తున్నారు. అదేమిటంటే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి చట్టం ఏం చేసిందంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా హిందూ అనబడేవాడు ఒకే ఒక వివాహం చేసుకోవాలి అనే నిబంధన పెట్టేసి, తర్వాత ముస్లిం పర్సనల్ లా 1937 ప్రకారంగా ముస్లిం అనబడేవాడు నలుగురు పెళ్లిళ్ళు చేసుకొని 40 మంది పిల్లల్ని కనవచ్చు, తద్వారా వారి యొక్క సంతానం పాపులేషన్ పెరిగిపోతుంది అనేటటువంటి ఒక అభాండాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక సర్వేని మీ ముందు నేను తెలియజేస్తాను. ఈ సర్వే తెలియజేసే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు మీ గుండెల మీద చేసుకొని సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడైతే హిందూ ముస్లింలు కలిసి ఉన్నారో, ఎక్కడైతే కాలనీస్ ఉన్నాయో, నేను అలాంటి హిందూ సోదరుల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ తెలంగాణలో ఉంటున్నటువంటి మీ ముస్లింలు ఎంతమంది నలుగురు భార్యలను కలిగి ఉన్నారు? కనీసం 2 భార్యలను కలిగి ఉన్నటువంటి వారు మీ కాలనీలో, మీ ప్రాంతంలో, మీ డిస్ట్రిక్ట్లో, మీ పట్టణంలో ఎవరున్నారో ఒక్కసారి మీరు చెప్పండి. అలాగే ఆంధ్రాలో ఉంటున్నటువంటి ఎవరైతే హిందువులు ఉన్నారో, మీ కాలనీలో మీతో పాటు ఉండేటటువంటి ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వారు ఎంతమంది బహుభార్యత్వాన్ని కలిగి ఉన్నారు, 4 భార్యలను కలిగి ఉన్నారు? నిజంగా మీకు ధైర్యం ఉంటే ఈ సర్వే చేసి చూడండి. ఇది పచ్చి అబద్ధము, ఒక అభాండం తప్ప ఏమీ కాదు అని సర్వేలే మీకు చెబుతున్నాయి. మీకు సర్వేలు చెప్పే ముందు స్వతహాగా మీ కాలనీలో ఉంటున్నటువంటి ముస్లింల పరిస్థితి మీకు తెలియదా? వారు 4 భార్యలను చేసుకొని 40 మంది సంతానాన్ని కన్నట్టుగా, లేదా వారు 2 భార్యలను కలిగి ఉన్నట్టుగా మీరు ఆధారాలు చూపించగలుగుతారా? ఇది కేవలం ఒక హేట్ క్యాంపెయినింగ్ లో భాగంగా జరిగేటటువంటి ఒక కుట్ర, ఒక అబద్ధపు ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని సర్వేలే మనకు చెప్తున్నాయి. మీకు ఇప్పుడు చెప్పేటువంటి సర్వేల్లో మీరు విని నిర్ఘాంతపోతారు. ఈ సర్వేలను కాస్త ఒకసారి మీరు పరిశీలించండి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా జూలై 28, 2022 కథనం ప్రకారంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒకటి జరిగింది 2019 నుండి 2020 వరకు. ఈ సర్వేలో జరిగినటువంటి విషయాల ప్రకారంగా ఎవరు ఎంత శాతం బహుభార్యత్వాన్ని కలిగి ఉన్నారు మతాల వారీగా? బహుభార్యత్వం అనేది ముస్లింలలో 1.9% ఉంది, అలాగే క్రైస్తవులలో 2.1% ఉంది, అలాగే హిందువులలో 1.3% బహుభార్యత్వం కలిగి ఉన్నారు, అలాగే ఇతర మతాలలో 1.6% ఉంది. ఇక్కడ స్పష్టంగా ఇదేదో పాత రిపోర్ట్స్ కూడా కాదు, 2019 నుండి 2020 వరకు జరిగినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే యొక్క రిపోర్ట్స్ ఇవి మీరు చూడవచ్చు. 1961లో కూడా మతపరంగా బహుభార్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారి యొక్క సర్వే జరిగింది. అప్పుడు కూడా మీరు చూడవచ్చు, హిందువుల్లో 5.8% బహుభార్యత్వం కలిగి ఉంటే ముస్లింల్లో 5.7% బహుభార్యత్వాన్ని కలిగి ఉన్నారు. అప్పటికే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా హిందువుల్లో బహుభార్యత్వం నిషిద్ధమైనప్పటికీ కూడా ఇక్కడ వారి యొక్క పర్సెంటేజ్ 5.8 మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ బహుభార్యత్వం అనేది అన్ని మతాల్లోకెల్లా గిరిజన సముదాయంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. గిరిజనుల్లో ఈ బహుభార్యత్వం అనేది 15.25%గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. 2016లోని కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ బహుభార్యత్వం అనేది ముస్లింల కంటే ఎక్కువగా హిందువులే కలిగి ఉన్నారని కూడా ఆయన చెప్పారు. 1974లో కూడా మరోసారి సర్వే జరిగింది. ఆ సర్వేలో కూడా ముస్లింలు 5.6% బహుభార్యత్వాన్ని కలిగి ఉంటే హిందువులు 5.8% బహుభార్యత్వాన్ని కలిగి ఉన్నారు. 2006లోని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒకటి జరిగింది. ఆ సర్వేలోని కేవలం 2% మంది భార్యలు మాత్రమే తమ భర్తలకు 2 భార్యలు కలిగి ఉన్నారని చెప్పారు. ఇది అన్ని మతాలలో ఉన్నటువంటి వారిలో కేవలం 2% మాత్రం భార్యలే తమ భర్తలకు మరో భార్య కలిగి ఉన్నారని చెప్పారు. రిపోర్ట్స్ చెప్తున్నాయి, సర్వే చెప్తున్నాయి, భారతదేశంలోని గత 45 సంవత్సరాల్లో ముస్లింలో ఉన్నటువంటి బహుభార్యత్వం అనేది 5.7% నుండి ఇప్పుడు 2.55%కి పడిపోయిందనేసి సర్వేలు రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. ఇక బహుభార్యత్వం ఎక్కడుంది ముస్లింలలో? ఖురాన్లోని కొన్ని పరిస్థితుల దృష్ట్యా పురుషుడు 4 భార్యలను చేసుకునేటటువంటి అనుమతి మాత్రమే ఉంది, కానీ ఆజ్ఞ లేదు. ఆ అనుమతి
అనుమతి కూడా చాలా కండిషన్స్తో మనకు కనిపిస్తుంది. ఈ కండిషన్స్ కారణంగానే ముస్లిం పురుషులు రెండో పెళ్లి చేసుకోవాలంటే చాలా భారంగా భావించి ఆ ప్రక్రియను ముందు కొనసాగించడం లేదు. 1950లోని హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడైతే హిందూ అనే పురుషుడు ఒకే వివాహం చేసుకోవాలి అనే చట్టం వచ్చిన తర్వాత కూడా బహుభార్యత్వం అనేది హిందువులో ఆగలేదు. చివరికి హిందూ చట్టాల నుంచి తప్పించుకోవడానికి వీరు ఏం చేసేవారంటే మైత్రి ఖరారు పేరుతో మరో మహిళతో స్నేహ ఒప్పందం చేసుకునేవారు. ఇది మరో రకమైనటువంటి బహుభార్యత్వం. చివరికి ఇదే సర్వీస్ అగ్రిమెంట్గా మారిపోయింది. ఈ విధంగా ఆ వ్యక్తికి రెండో భార్యగా వచ్చినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి సామాజిక మరియు ఆర్థిక భద్రత లేకుండా పోయింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు బహుభార్యత్వం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన సముదాయాల్లో అక్కడ వారి పద్ధతిలో ఉంది. వారు చేసుకుంటున్నారు రెండు పెళ్లిలు. కానీ ఇక్కడ ముస్లింలు చేసుకోవట్లేదు. కానీ వారిపై బలవంతంగా ఈ యొక్క నిందను మోపడం జరుగుతుంది. అందుకే 2018లోని 21వ లా కమిషన్ ఏం చెప్పిందంటే ముస్లింలలో బహుభార్యత్వానికి అనుమతి ఉంది, కానీ భారతీయులలో దాన్ని ఆచరించేవారు చాలా తక్కువ అనేసి కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేసింది. ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని 2018లోని 21వ లా కమిషన్ సుప్రీం కోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బల్వీర్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని 21వ లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫార్లు చేసింది. యూసీసీని అమలు పరచాల్సినటువంటి ఆవశ్యకత లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని చేపట్టడం కూడా మంచిది కాదని తెలియజేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ విచ్ ఈస్ నైదర్ నెసెసరీ నార్ డిజైరబుల్ అని కూడా పేర్కొనడం జరిగింది. విభేదాలు ఉన్నంత మాత్రాన వివక్ష ఉన్నట్లు కాదని, అనేక దేశాలు తమ వైవిధ్యతను గుర్తించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయని కూడా 21వ లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు ఈ విధంగా చేయడం జరిగింది. భారతదేశంలోని గోవాలో యూసీసీని అమలు పరుచుతున్నారు కదా, మరి అలాంటప్పుడు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా యూసీసీని తీసుకొస్తే ఏమవుతుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలోని గోవాలో ఉన్నటువంటి యూసీసీ ఏదైతే ఉందో ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్ద కామెడీ షోగా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే గోవాలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు ఒక చట్టం ఉంటే హిందువులకు ఒక చట్టం ఉంది. ఉదాహరణకి అక్కడ 25 సంవత్సరాల వరకు భార్య కూతుర్ని కననట్లయితే 30 సంవత్సరాల వరకు కొడుకుని కననట్లయితే అలాంటి హిందూ పురుషుడు నిరభ్యంతరంగా మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. ఈ విధంగా గోవాలోని హిందూ పురుషులకు బహుభార్యత్వం చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇంత గమ్మత్తైనటువంటి చట్టం గోవాలో హిందూ పురుషుల కోసం తీసుకురావడం జరిగింది. పైగా పెద్ద జోక్ ఏంటంటే దీన్ని అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ని మేము అమలు పరుస్తున్నామని చెప్పడం ఇది చాలా పెద్ద కామెడీ. యూసీసీని గోవా లాంటి ఒక రాష్ట్రంలో ప్రవేశపెడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇదే యూసీసీ చట్టాన్ని పూర్తి దేశంలో ప్రవేశపెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోండి. చూడండి, ఇక్కడ గమ్మత్తైనటువంటి మరొక విషయం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చేసి 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్కి కొన్ని నెలలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు యూసీసీ అనేటటువంటి విషయాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. దీనిపై చాలా హాట్ టాపిక్ చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ యూసీసీని ప్రవేశపెట్టబోతుందని. కానీ ఏదైనా ఒక చట్టం రావాలంటే దానికి కావలసినటువంటి టైం ఎంత, దాని యొక్క ప్రాసెస్ ఏంటి? ఏదైనా ఒక చట్టం మీద చర్చించాలి అంటే ముందుగా దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ తయారు చేయాలి. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ యూసీసీకి సంబంధించినటువంటి డ్రాఫ్టే ఇంకా తయారు అవ్వలేదు. ఏదైతే డ్రాఫ్ట్ తయారవుతుందో ఆ డ్రాఫ్ట్ని లోక్సభలో ప్రవేశపెట్టాలి, దానిపై చర్చ జరగాలి. ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టాలి, దానిపై చర్చ జరగాలి. ఇది మొత్తం కూడా డ్రాఫ్ట్ రూపంలోనే. ఆ తర్వాత పబ్లిక్ డిబేట్ కోసం ఆ డ్రాఫ్ట్ ను రిలీజ్ చేయాలి త్రూ కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్. అది నేషనల్ లా కమిషన్ కావచ్చు లేదా హోమ్ మినిస్ట్రీ కావచ్చు, ఏదైనా ఒక బాడీ నుంచి. ఆ తర్వాత దానిపై దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం చెప్పిన తర్వాత తిరిగి మరొకసారి అది లోక్సభలోకి వెళ్ళిపోయి అక్కడ చర్చ జరిగి మళ్ళీ రాజ్యసభలోని అందరూ దాన్ని ఒప్పుకున్న తర్వాత అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అది చట్టంగా బయటికి వస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి దాదాపుగా సంవత్సరం నుండి 15 నెలలు కూడా పట్టవచ్చు. ఖచ్చితంగా ఆ సమయంలో కూడా అది అవుతుందో కాదో మనం చెప్పలేము. కానీ
కానీ ఇక్కడ చూస్తే మనకు ఎలక్షన్స్ అనేవి కేవలం 5 లేదా 6 నెలలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ యూసీసీ అనేది ఇంత తక్కువ సమయంలో దీన్ని తీసుకురావడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ముందుగా దీనికి డ్రాఫ్ట్ కూడా తయారవ్వలేదు. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని సృష్టించడానికి దీన్ని తీసుకొస్తున్నారు. ఈ 9 సంవత్సరాల్లో ఈ ప్రస్తావన రాలేదు ఎప్పుడైతే వీరు అధికారంలో ఉన్నారో. చివరి అస్త్రం ఇప్పుడు ఎలక్షన్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే యూసీసీని తీసుకురావడం జరిగిందో వెంటనే తెరపై కొన్ని కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి, యూట్యూబ్లో వీడియోస్ కనిపిస్తున్నాయి. యూసీసీ దీన్ని తిరస్కరించేది ఎవరు? ముస్లింలు అని. యూసీసీ వచ్చేస్తే ముస్లింలు 4 వివాహాలు పెళ్లిలు చేసుకోరు అనేటటువంటి ఒక ఏదైతే అభాండం ఉందో దీన్ని కల్పించేస్తున్నారు. పూర్తిగా అసత్యాలతో కూడుకున్నటువంటి హేట్ క్యాంపెనింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది. మరి ఇంత కష్టంగా ఉన్నటువంటి ఈ యూసీసీ ఆర్టికల్ 44లో ఉంది కదండి, ఈ ఆదేశిక సూత్రాల్లో ఉంది కదా అంటే మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 36 నుండి 51లో ఏదైతే ఉన్నాయో అందులో 44లో ఈ ఆర్టికల్ మనకు కనిపిస్తుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ అని. కానీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఇంకా చాలా ఆదేశాలు ఉన్నాయి కదా, ఆదేశిక సూత్రాల్లో అవన్నీ ప్రభుత్వం పాటిస్తుందా? ఇంకా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోని ఆర్టికల్ 39 ఏమంటుందో తెలుసా? దేశంలో ఆర్థిక అసమానతలు ఉండకూడదు, ఒకే దగ్గర ధనము కేంద్రీకృతమై ఉండకుండా చూడాలి అని మనకి ఆర్టికల్ చెప్తుంది కదా. కానీ పరిస్థితి ఎలా ఉంది అంటే మన దేశంలోని ఒక లాక్డౌన్ కరోనా కారణంగా మన యొక్క దేశ సంపద అనేది బిలియనియర్లు, దేశం యొక్క బిలియనియర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంపద అమాంతంగా కేవలం లాక్డౌన్లో 35% పెరిగిపోతే మరోవైపు 230 మిలియన్ల ప్రజలు ఈ లాక్డౌన్ కారణంగా బిలో పావర్టీ లైన్కి దగ్గరలో చేరిపోయారు, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉండిపోయారు. అలాంటి పరిస్థితి. మరి ఇది ఆర్టికల్ 39కి విరుద్ధమైనటువంటి విషయం కాదా? దీనిపై ప్రభుత్వము తొందరగా దీనిపై స్పందించాలి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్టికల్ 36 నుండి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవర్ స్టేట్ పాలసీలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయం ఆర్టికల్ 44 మీకు ఉమ్మడి పౌర స్మృతి అంటే సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ గురించి ఆదేశిక సూత్రాల్లో చెప్పడం జరిగింది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి కదా, చాలా ఎమర్జెన్సీగా మనము యాక్షన్లోకి రావాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఎలక్షన్ కంటే ముందు దీన్ని ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని తీసుకురావడానికి ముస్లింలు దీన్ని తిరస్కరిస్తున్నారు, ముస్లింలు యూసీసీని రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారని ఈ విధంగా ఒక హేట్ క్యాంపెనింగ్ అనేది జరుగుతుంది సోదరులారా. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందో దీన్ని ఏం చెప్పడం జరిగిందంటే స్టేట్ షెల్ ఎండివర్ అని చెప్పడం జరిగింది తప్ప స్టేట్ షెల్ ఇంప్లిమెంట్ అని చెప్పడం జరగలేదు. అంటే దీన్ని ప్రభుత్వం కృషి చేయాలని చెప్పడం జరిగింది తప్ప ప్రభుత్వం బలవంతంగా రుద్దాలని ఈ ఆర్టికల్ 44లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. కాబట్టి 1 నేషన్ 1 లా ఏదైతే ఉందో వాస్తవంగా చెప్పాలంటే ఇండియా ఈజ్ నాట్ 1 నేషన్, ఇండియా ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది వివిధ జాతులు, తెగలు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతులు వీటన్నిటి యొక్క సముదాయమే మన భారతదేశం. అందుకే భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి దేశ ప్రజలందరికీ ఒకే రకమైన ఆహారపు అలవాట్లు ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పడం ఎంత రాజ్యాంగ విరుద్ధమో ఈ యూసీసీ కూడా ఆ విధమైనటువంటిదే. ఇక చివరిగా నా హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా మా ముస్లిం సోదరులకు ఆ విషయం ఏంటంటే ఇప్పుడు యూసీసీకి సంబంధించి ముస్లింలు బంద్లు నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు, నిరసనలు చేయాల్సినటువంటి అవసరం లేదు, పెద్ద పెద్ద ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరము లేదు, లేదా తమ సమయాన్ని వృధా చేసుకోవాల్సినటువంటి అవసరము అంతకంటే లేదు. ముస్లింలు చాలా సహనంతో, హిక్మత్గా అంటే యుక్తి ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే 22వ లా కమిషన్ వివిధ వర్గాల నుండి అభిప్రాయాలను సేకరించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో జూన్ 14 నుండి ప్రారంభమైంది, జూలై 13కి ఇది సమాప్తమవుతుంది. కాబట్టి విద్యావంతులు, న్యాయవాదులు, ధార్మిక పండితులు కలిసేసి వీరు ఒక బార్ కోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఈ బార్ కోడ్ని స్కాన్ చేసి మీ యొక్క అభ్యంతరాన్ని మీరు 22వ లా కమిషన్కి మీరు చేరవేయడానికి చివరి తేదీ మీకు జూలై
13 ఇది చివరి రోజు కాబట్టి తప్పనిసరిగా మీరు మీ యొక్క అభ్యంతరాలని తెలియజేయవచ్చు. మీకు చాలా సులభంగా ఇక్కడ బార్ కోడ్ ఉంది, దీన్ని స్కాన్ చేసేసుకొని మీరు మీ యొక్క అభ్యంతరాన్ని తెలపవచ్చు. అయితే ఇప్పటి వరకు నేను చర్చించినటువంటి యూసీసీ అంశంపై మీరు గనక నాకు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా మీరు కామెంట్ చేయవచ్చు. అయితే మీరు పెట్టే ఈ కామెంట్ నిర్దేశిస్తుంది మీ యొక్క సంస్కారం ఎలాంటిదో, మీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో, అసలు మీరు ఎవరో మీ కామెంట్ ద్వారా మేము గుర్తుపట్టవచ్చు. కాబట్టి మీరు కామెంట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కామెంట్ పెడతారని నేను ఆశిస్తున్నాను. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ సోదరుడు బ్రదర్ సిరాజ్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.